హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుణ క్రాఫ్ట్ హబ్. ఈరోజు వీడియోలో బ్లౌజ్ పీసెస్తో డ్రెస్ ఎలా కట్ చేయాలో చూద్దాం. దానికోసం నేను 2 కాటన్ బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను. ఇవి 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీసెస్. ఇప్పుడు 2 బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి కదా, దాంట్లో ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కి, బ్యాక్ పార్ట్ బ్యాక్కి చేయాలి. దానికోసం ముందుగా ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని ఇలా ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఇవి 2 లేయర్స్ ఉన్నాయి, అంటే ఓన్లీ ఒక్క పార్ట్ మాత్రమే అవుతుంది. మనకు 4 ఉంటేనేమో బ్యాక్ అండ్ ఫ్రంట్ వస్తుంది. ఇప్పుడు దేనికదే సపరేట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫుల్ కుర్తీ లెంత్ వచ్చేసి 40, దానికి నేను ఎక్స్ట్రా ఇంకా 2 ఇంచెస్ యాడ్ చేశాను. ఎందుకంటే మొత్తం బ్లౌజ్ పీస్ అంతా 42 ఇంచెస్ ఉంది, మొత్తం పెట్టేసుకున్నాను నేను ఇక్కడ బోట్ నెక్ పెడుతున్నాను. అందుకోసం ఇక్కడ షోల్డర్ 7 ఇంచెస్ తీసుకున్నాను. ఒకవేళ మీరు నార్మల్ నెక్ పెట్టుకోవాలి అనుకుంటే మీ షోల్డర్ విడ్త్ చూసుకొని దాంట్లో హాఫ్ మెజర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్, నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్, నెక్ డీప్ వచ్చేసి 4.5. ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసుకున్న డాట్స్ని ఇలా కలుపుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా మార్క్ చేసుకుంటే మనకు నెక్ ఎగ్జాక్ట్గా వస్తుంది. ఆర్మ్ హోల్ డౌన్, ఇప్పుడు డౌన్ వచ్చేసి నేను 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా. ఇప్పుడు టేప్ ఇక్కడ చూపించిన విధంగా ప్లేస్ చేసుకోవాలి. 9కి ఒక మార్క్ చేసుకోవాలి, 14కి ఒక మార్క్ చేసుకోవాలి, అండ్ 19కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇవి ఎందుకు ఇలా మార్క్ చేసుకున్నామంటే ఇవి వచ్చేసి 9 ఏమో చెస్ట్ లైన్, 14 వెస్ట్ లైన్, 19 హిప్ లైన్. మనకి మెజర్మెంట్స్ ఉంటే పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు నెక్ కూడా డ్రా చేసుకోవాలి. ఇక్కడ బోట్ నెక్ కాబట్టి ఇక్కడ నేను చూపించిన విధంగా డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా మార్క్ చేసుకున్న చెస్ట్ లైన్ ఇట్లా మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నాకు చెస్ట్ వచ్చేసి 31, దాన్ని 4 భాగాలు చేస్తే నాకు 8 ఇంచెస్ వచ్చింది. నేను 8 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. 80 ఇంచెస్ ప్లస్ అంటే ఇంకొక 2 ఇంచులు ఖర్చు కోసం, అంటే మనకి ఇంకా లూజ్ టైట్గా అవ్వడం కోసం ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు సేమ్ అలానే వెస్ట్ లైన్ అని హిప్ లైన్ని కూడా అలానే 4 భాగాలుగా మెజర్ చేసుకొని దానికి 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా. వీడియోలో మీకు ఏదన్నా అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు ఇంకేదైనా వీడియో కావాలి అనుకుంటే కింద కామెంట్లో చెప్పండి, దాన్ని నెక్స్ట్ టైం వీడియో చేసి పెడతాను నేను. ఇప్పుడు ఇది కింద బాటమ్ మనకు 20 ఇంచెస్ ఉంటుంది. అంటే 20 ఇంచెస్ని హాఫ్ చేసుకుంటే, అంటే 2 భాగాలు చేసుకుంటే మనకు 10 ఇంచెస్ ప్లస్ ఇంకొక ఇంచు ఎక్స్ట్రా కుట్టు కోసం కలుపుకోవాలి, ఎందుకంటే మనం దాన్ని ఫోల్డ్ చేసి కుట్టాలి కాబట్టి. ఇప్పుడు మనం ముందుగా మార్క్ చేసుకున్న లైన్స్ అన్నిటినీ ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకొని కట్ చేసుకోవాలి. సో మనకి కుర్తీ అనేది కంప్లీట్ అయిపోతుంది కటింగ్. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి
సేమ్ అలానే ఇంకొక పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హిప్ అండ్ వేస్ట్లో మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఈ క్లాత్ని తీసుకొని మనం హ్యాండ్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి క్లాత్ అనేది ఎక్కువ లేదు కాబట్టి ఇక్కడ నేను చిన్న హ్యాండ్స్ పెడుతున్నాను. హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 4.5, విడ్త్ వచ్చేసి 8 inches. ఇది ఓన్లీ వన్ హ్యాండ్. సేమ్ అలానే ఇంకొక హ్యాండ్ కూడా కట్ చేసుకోవాలి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.